హాయ్ హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు నడుము కొలత ఆధారంగా బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తా. ఇది ఉక్కు దగ్గర నుంచి, అంటే అన్ని బ్లౌజులకు అయితే ఇట్లా రాదు. మనం కొలుచుకోవాలి. ఫస్ట్ నడుము కొలుచుకోవాలి, ఇక్కడ హార్మోన్ దగ్గర కొలుచుకోవాలి. ఈ నడుము హార్మోన్ సేమ్ వచ్చిందంటే మనకి ఇది నడుము కొలతతోటి మ్యాచ్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. లేదంటే అది తక్కువ ఇది ఎక్కువ వచ్చిందంటే రాదు. 35 వచ్చింది. ఇది కొలుచుకోవద్దు, కాజాది. ఇక్కడికి 35 వచ్చింది. 35లో 4వ భాగం ఎంతనో చూసుకోరు. చూసుకుంటే 9 వస్తుంది. ఇది 9 వచ్చింది. ఇది 35లో 4వ భాగం కొలుచుకుందాం. వస్తుందా 9 వస్తే మనకు నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. 35లో సగం 17.5 వచ్చింది. ఇందులో సగం ఎంత 9 వచ్చింది. అంటే ఇది నడుము తోటి పోల్చుకుంటే కరెక్ట్ వస్తుంది అన్నట్టు. 9 ఇక్కడ వేసుకుందాం. ఇంకా డాట్స్ కోసం 1 ఇంచు, 2 ఇంచ్ అన్న 1.5 అన్న ఎక్స్ట్రా పెట్టుకోండి. 1.5 సరిపోతుంది. 2 ఇంచ్ అయినా పర్లేదు. ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ గీసుకుందాం. స్ట్రేట్గా లేదు, ఇప్పుడు వచ్చింది స్ట్రేట్ లైన్. వీళ్ళ హైట్ వచ్చి ఎంతనో ఇక్కడ కొలుచుకోవాలి మనం. హైట్ అయితే ఇది చిన్నగా ఉంది, పెద్దగా పెట్టమన్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి 13.5 ఉంది. 14.5 రావాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. 14.5 రావాలంటే మనం 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకుంటే ఖర్చులకు పోగా మనకు 14.5 వస్తుంది. అంటే 15.5 పెట్టుకోవాలి మనం. 15.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డరు 5.5 సరిపోతుంది. అంటే గల్ల పెద్దగా ఉంది కదా కాబట్టి 5.5 సరిపోతుంది. ఆర్మోలు 6 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ 5.5 కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లైన్ తీసుకుందాం. ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోవాలి. కరెక్ట్ 6 ఇంచెస్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 1.5 గీసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేలు, లేదంటే హ్యాండ్ తోటైనా గీసుకోండి. ఈ మార్కింగ్ దగ్గరికి కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు 9 వచ్చింది కదా నడుము లూజు. 9 అంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్. 35 వచ్చింది కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ. అంటే 19 ఇక్కడైతే 9 వచ్చింది కదా. 9 అయితే 1.5 పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ వస్తుంది. 9కి
1.5 కలిపితే 10 ఇంచులు అవుతుంది. 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లైన్స్ కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ 2.5, షోల్డర్ 3 ఇంచెస్ సరిపోతుంది. టెన్ ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని రెండు కలుపుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం ఏదన్నా డ్రా చేసుకోవచ్చు. అయిపోయింది కదా. ఇక్కడైతే ఇక్కడ నుంచి సగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రేట్ లైన్ గీసుకోవాలి. ఒక 4 ఇంచెస్ అన్న 4.5 ఇంచెస్ అన్న సరిపోతుంది. ఇక్కడ పావించి ఇక్కడ పావించి అయితే గీసుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ వీలర్తో ఇట్లా అనుకున్నామంటే ఇటు సైడ్ కూడా పడుతుంది. తర్వాత 1/2 ఇంచు మందం అయితే ఇక్కడ నుంచి డాట్స్ దగ్గర నుంచి 1/2 ఇంచు మందం పైకి కట్ చేసుకుంటే మనకు మంచిగా వస్తుంది. ఇట్లా ఇక్కడ ముడతలు లేకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతే ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకుందాం. ఇటు సైడ్ 4 ఫోల్డ్ వేసుకోవాలి. సగానికి వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం వేసుకుంటే సరిపోదు, పెద్ద సైజు కాబట్టి. ఇక్కడ హెచ్చు తగ్గు లేకుండా అయితే లైన్ గీసుకోవాలి. వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి పెద్ద సైజులకు, లేకపోతే సరిపోదు. స్లీవ్స్ వీళ్ళైతే పెంచమన్నారు, ఇవి చిన్నగా ఉన్నాయి. మనం కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కొలుచుకోవాలి. 10.5 దాకా రావాలన్నారు. అయితే మనం ఖర్చులతోటి కలిపి 11.5 పెట్టుకోవాలి. లైన్ గీసుకుందాం. త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇంకొక లైన్ గీసుకోవాలి. గీసుకొని ఇక్కడ నుంచి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కొంచెం కింది నుంచి ఒక 1/2 ఇంచ్ కింది నుంచి ఇట్లయితే కలపాలి.
తర్వాత ఇక్కడ ఇది ఎల్బో దగ్గరికి లేదు కాబట్టి మనకు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇదైతే ఇక్కడికి వచ్చింది, కాకపోతే ఇది కిందికి వచ్చిన కొద్దీ దీని సైజ్ అయితే తక్కువ అవుతుంది కాబట్టి అందాజగా అయితే 6 పెడుతున్నా. అది 7 ఉంది. మీరు కొలుచుకొని పెట్టుకోవాలి. ఈ లైన్కు కలపాలి ఇట్లా. తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా, 1.5 అన్న 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ అతుకులు అయితే పడతాయి మనకు. ఇప్పుడు దీనికి అతుకులు పడతాయి కాబట్టి బ్యాక్ పార్ట్కి వేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్కి వేసుకుందాం. ఇక్కడ కట్స్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకు ఇక్కడ వరకు సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 3/4 ఇంచు దాకా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా కలుపుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి ఇట్లయితే లోతు తీసుకోవాలి. చిన్న సైజుకి అయితే 1/2 ఇంచు, పెద్ద సైజుకి అయితే 3/4 ఇంచు తీసుకోవాలి. అయిపోయింది. ఇక్కడైతే మనం ఇక్కడ అటాచ్ చేసుకుందాం క్లాత్. తర్వాత అయితే ఇందులో క్లాత్ మిగులుతుంది కదా, మిగిలినప్పుడు ఇట్లయితే అటాచ్ చేసుకోవాలి. ఇట్లా ఇంతమంది అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇటు స్లీవ్స్ కట్ చేసినాం కదా, ఇటైతే ఇట్లా క్రాస్ అయితే వేసిన యాజ్ టీజ్ గా మొత్తం అయితే గీసుకోవాలి. ఇది ఇక్కడ ఇక్కడ మొత్తం యాజ్ టీజ్ అయితే గీసుకోవాలి. ఇక్కడ వీలర్ ఉంటే వీలర్ తోటి అనుకోవాలి. ఇది 6.5 అయితే ఫ్రంట్ గల్ల పెడతా. 6.5 దగ్గర ఒక మార్క్ తీసుకొని తీసేయాలి. ఇది ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 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 వరకు అయితే 3/4 ఇంచులు వచ్చింది. అక్కడైతే లోతు తీస్తున్నాం. ఇట్లా తర్వాత
మంచిగా అనుకోవాలి ఇట్లా, లేకపోతే ఇది పెట్టుకుని మార్కింగ్ చేసుకోవచ్చు. నేను మీరు కరెక్ట్ అనుకోండి, నేను కట్ చేసుకోవడం కరెక్ట్ కట్ చేసుకుంటా. తర్వాత 6.5 తీసుకున్నాం కదా, ఇక్కడ లైన్ తీసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గరికి ఇట్లా, ఇక్కడికి 3 ఇంచెస్ వస్తుంది. బ్రాడ్ కావాలనుకుంటే 3 ఇంచెస్, లేకపోతే పైన ఎంత ఉందో కింద కూడా అంతనే సేమ్ లైన్ గీసుకోవాలి. ఇట్లా ఒక 3 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇట్లా గీసుకున్నాం కదా. ఇప్పుడు కింద ఇది ఎంత పెద్దగానే ఉండాలి, బ్యాక్ పార్ట్ ఆధారంగా కదా ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకుంటాం. ఇది ఎంత కిందికన్నా ఉండాలి, 16 ఇంచులు ఉండాలి, 15 ఇంచులు ఉండాలి, 8 ఇంచులన్నా ఉండాలి. మనమైతే పైనుంచి 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అంటే పెద్ద సైజుకి అయితే లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అయినా 1 ఇంచ్ అయినా సరిపోతుంది. మీకు ఇక్కడ ఉక్కు పట్టి ఎక్కువ వద్దనుకుంటే 1.5 తీసుకోండి. ఇక్కడ నుంచి ఎక్కువ కావాలనుకుంటే 1 ఇంచెస్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి 1/2 ఇంచు ముందు కిందికి లైన్ గీసుకోవాలి. 1/2 ఇంచు ముందు. తర్వాత ఇక్కడ నుంచి 2.5 దగ్గర ఒక లైన్, ఇక్కడ నుంచి చెస్ట్ పెద్దగా ఉంటే ఎక్కువ పెట్టుకోవాలి, చిన్నగా ఉంటే తక్కువ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు పెద్దగా ఉంటే. బ్లౌజ్ పెద్దదైనా చెస్ట్ చిన్నగా ఉంటుంది, అందరిది ఒక తీరు ఉంటుంది కాబట్టి మనం చూసి పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదా, ఇక్కడైతే 1/2 ఇంచు పైకి తీసుకోవాలి. 1/2 ఇంచు దీన్ని కలుపుకోవాలి. ఇట్లా అయితే కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్, ఇక్కడ 2.5 దగ్గర, ఇక్కడ నుంచి 2.5 దగ్గర, ఇక్కడ నుంచి 3.5 దగ్గర ఇట్లా లైన్ గీసుకున్నాం. ఇక్కడ కూడా 3 కలవాలి. ఇట్లా 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వచ్చింది. ఇట్లా కొంచెం పైకి తీసుకొచ్చినా పర్లేదు. లైన్ ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇట్లయితే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ
పావించు, ఇక్కడ పావించు, ఇట్లా ఇక్కడ ఇట్లా. ఇంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడైతే మనకు ఉక్కుల కోసం ఒక పావించు మందం అయితే కిందికి తీసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి ఇటు సైడ్. ఇంకా ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇట్లా. తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, తక్కువ ఉంటే మళ్ళీ కష్టం అవుతుంది. అందుకోసమని ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ కూడా షేప్ బెల్ట్ ఇక్కడ మనం కొలుచుకోవాలి ఎంత కట్ చేసుకోవాలో. ఇక్కడ నుంచి 4 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ చేసుకోండి. ఇక్కడ 3.5. ఓకే ఫ్రెండ్స్, 4 ఇంచెస్, 3 ఇంచెస్, 3.5. మనకు కరెక్ట్ రావాలని ఏం లేదు, కొంచెం ఎక్కువైనా మనం కింది సైడ్ ఎక్కువ కుట్టుకోవచ్చు, అదేంత ఏం లేదు. ఎందుకంటే నేను ఎట్లా పోతానో తెలుసు కదా, ఇట్లా లోపలికని స్టిచ్చింగ్ చేసినప్పుడు చూడండి, అర్థమవుతుంది. ఇక్కడైతే షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ 4 ఇంచెస్ కొంచెం తక్కువ ఉంది ఇక్కడ క్లాత్. ఇక్కడ 3.5 తీసుకుందాం. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్. ఇది మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఉండాలి. ఇక్కడికి లైన్ గీసుకొని ఇట్లా. ఇంతే ఫ్రెండ్స్. ఇదైతే షేప్ బెల్ట్. ఇట్లా అయితే వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇంకా దీనికి వెనుక పట్టి అది అన్నీగా మన బ్లౌజ్కి పట్టి వేస్తాం కదా, దానికోసం ఇక్కడ ఇది సరిపోతుంది అని ఇక్కడైతే ఇది మనం స్లీవ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వెనుక పట్టి కోసం ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకుందాం. నేనైతే కట్ చేసుకుంటా, మళ్ళీ లెంతీ అయిపోతుంది వీడియో. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.